మహిళల భద్రత, చిన్నపిల్లల రక్షణ, సైబర్ సెక్యూరిటీ, పట్టణ పర్యావరణ పరిరక్షణ, అత్యవసర పరిస్థితుల్లో సంసిద్ధత వంటి అంశాలపై మహిళల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న శ్రీ సమ్మిట్ 2.0 హైదరాబాద్లో ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ సిటీ పోలీస్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహిళలను దేవతలుగా, శక్తి స్వరూపిణులుగా కొలిచే సంస్కృతి మనదన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్థికంగా సాధికారత కల్పించేందుకు పలు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఒక ఏడాదిలోని 21,000 కోట్ల రూపాయల మేర వడ్డీ రహిత రుణాలను స్వయం సహాయక మహిళా సంఘాలకు కల్పించిందన్నారు. ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ద్వారా మహిళలు రాష్ట్రంలో స్వేచ్ఛగా తమకు కావాల్సిన ప్రాంతాలకు ప్రయాణం చేసే అవకాశం ఏర్పడిందని భట్టి విక్రమార్క అన్నారు. దీంతోపాటు ప్రభుత్వం బస్సులు కొనుగోలు చేసి వాటిని నిర్వహించే బాధ్యతను కూడా మహిళలకు అప్పగించి వారు ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పడుతోందన్నారు. మహిళల ద్వారా 1000 మెగావాట్ల మేర సౌరశక్తిని ఉత్పత్తి చేయించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని భట్టి విక్రమార్క చెప్పారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. Thinking of money to buy the ticket. So this free bus ride has become a very, very successful for Telangana women. After going around, they are getting exposed to many of industrial parks and business, trade centers, educational institutions by which they are also trying to understand the society through which they wanted to start the business also.